నువ్వు దేనికి బానిసవయ్యావు? అబద్ధాలకు బానిసవయ్యావా? పరాయి స్త్రీకి బానిసయ్యావా? పరాయి పురుషుడికి బానిసయ్యావా? పరాయి సొమ్ముకి బానిసయ్యావా? అబద్ధానికి బానిసవయ్యావా? యెహోషువ అంటున్నాడు, నేను యెహోవాను సేవిస్తాను. నేను, నా ఇంటి వారు, నేను, నా పిల్లలు, నాకున్న సమస్తం మేము యెహోవానే సేవిస్తాం. అప్పుడు కదా దేవునికి తోడుండేది, అప్పుడు కదా దేవుడు నడిచేది, అప్పుడు కదా దేవుడిని ఆశీర్వదించేది, అప్పుడు కదా దేవుడు నీ జీవితంలో మేలు చేసేది, అప్పుడు కదా దేవుడు నీ జీవితంలో ఉపకారం చేసేది. కొంతమంది ఆ సిగరెట్టుకు బానిస అయిపోతారు. ఏ అట్టు చెప్పడమా? సిగరెట్టు. విన్నారండి మాట ఇది? మరోసారి ఆ మాట చదవండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును, రెండోది నీ పానమును ఏం చేస్తాడట? దీవిస్తాడు. నువ్వు యేసు ప్రభునే ఆరాధించాలి, నువ్వు యేసయ్యనే గణపరచాలి, నువ్వు యేసయ్యనే మహిమపరచాలి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. నేను ఈ ప్రాంతానికి ఎలా వచ్చాను మీలో అందరికీ తెలుసు. భోజనం లేక డబ్బులు లేక రాలేదు, కానీ దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను యేసును కూడా సేవించట్లేదు, అది విచిత్రం. నేను యేసును కూడా సేవిస్తే ఈ ఆశీర్వాదం రాదు. నేను యేసునే సేవిస్తాను. ఆదివారం ఏమో యేసు ప్రభుని సేవిస్తావా? మిగతా రోజుల్లో మద్యం సేవిస్తావా? ఆదివారం ఏమో యేసు ప్రభుని సేవించి మిగతా రోజుల్లో కళ్ళు కొట్ల దగ్గరికి వెళ్ళి కళ్ళు సేవిస్తావా? ఆదివారం ఏమో దేవుని మందిరానికి వచ్చి మిగతా రోజుల్లో దెయ్యం దగ్గరికి వెళ్తావా? అలాగైతే నీకు ఈ దీవెన రాదు, అలాగైతే నీకు ఈ ఆశీర్వాదం రాదు, అలాగైతే ప్రభు నిన్ను బలపరచడు. రాశాడు ఇక్కడ, నీ దేవుడైన యెహోవానే అన్నది చూడండి. యెహోవాను కూడా లేదు, ఉందా? నీ దేవుడైన యెహోవానే.